ఏమైంది? నమస్కారం. దూరదర్శన్ వార్తలకి స్వాగతం. నేను మీ సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. 2047 నాటికి వికసిత భారత్ నిర్మాణానికి మరింత నిబద్ధతతో కలిసి పనిచేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపు. ప్యారిస్లో వివాటెక్ 2026 సదస్సులో పాల్గొన్న ప్రధాని మోదీ. పారిశ్రామికాభివృద్ధి ఫలాలు పేద మధ్యతరగతి ప్రజలకు అందేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశం. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన ప్రోత్సాహకాలను రేపు అందించనున్న ప్రధాని మోదీ. ఈ నెల 20న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి నిధుల విడుదల. 9,44,00,000 మంది రైతులకు లబ్ధి. ఇక వార్తలోని వివరాలు. నేటి ఆధునిక ప్రపంచంలో సమాజంలోని ప్రతి వర్గానికి ఆధ్యాత్మిక స్వచ్ఛత అత్యంత కీలకమైందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ పర్యటనలో భాగంగా బేతుల్లో ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన సమాజాల జీవన శైలి సహజంగానే ఆధ్యాత్మికత ప్రాథమిక స్ఫూర్తికి అనుగుణంగా ఉంటుందని పేర్కొన్నారు. అభివృద్ధి సాంప్రదాయ విలువలకు మధ్య సమతుల్యతే బలమైన సుసంపన్నమైన సమాజానికి పునాది అని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఆధ్యాత్మికత, సామాజిక సామరస్యం, పర్యావరణ పరిరక్షణ, మానవ సంక్షేమం మన సమ్మిళిత అభివృద్ధికి మూల స్తంభాలుగా నిలిచే అభివృద్ధి చెందిన భారతదేశాన్ని 2047 నాటికి నిర్మించడానికి అందరూ మరింత నిబద్ధతతో కలిసి పనిచేయాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు. मुझे पूरा विश्वास है कि इस महासम्मेलन में भविष्य के लिए ऐसे समग्र कार्य योजना बनेगी जो देश के जनजातीय समाज को राष्ट्रीय प्रगति के प्रमुख भागीदार के रूप में सशक्त करने में सहायक होगी. स्वामी विवेकानंद, महर्षि अरविंद सहित अनेक आधुनिक भारतीय ऋषियों समाज सुधारकों ने कहा है कि भारत समूची विश्व को मानवीय और प्रकृति पोषक सर्वांगीण विकास की राह दिखा सकता है. ప్యారిస్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ వివాటెక్ 2026 సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ సాంకేతికతంగా భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. భారత్, ఫ్రాన్స్ దేశాలు దీర్ఘకాలిక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పంచుకున్నాయని తెలిపారు. ఫ్రాన్స్లో కూడా యూపీఐ వ్యవస్థ నెలకొల్పేందుకు వీలుందని వెల్లడించారు. భారత్ EU స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో వాణిజ్యం, పెట్టుబడులు పెంపొందించడమే కాకుండా ప్రతిభ, సాంకేతికత, పర్యాటక రంగాలలో కొత్త అవకాశాలను సృష్టిస్తోందని తెలిపారు. I'm delighted to be in Paris for the 10th edition of VivaTech. This is Europe's biggest technology event. I congratulate President Macron and the organizers for the success of VivaTech. 2026 is a special year for India and Europe. At the beginning of the year, we concluded the historic India-EU Free Trade Agreement. This agreement will expand our trade and investment. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్లోని ప్యారిస్లో పలు అంతర్జాతీయ కంపెనీల సీఈఓలతో వేరువేరుగా సమావేశమయ్యారు. సెయింట్ గోబైన్ చైర్మన్ CEO బెనోయిట్ బాజింతోస్ నిర్వహించిన సమావేశంలో ముడి పదార్థాలు, నిర్మాణ రంగాలలో అవకాశాలను విస్తరించడంపై ప్రాథమికంగా చర్చించారు. CMA CGM గ్రూప్ చైర్మన్ CEO రోడల్ఫ్ సాడే, మిస్ట్రల్స్ సహా వ్యవస్థాపకుడు CEO ఆర్థర్ మెన్ష్తో విడిగా సమావేశమయ్యారు. ఆల్స్ట్రోమ్ గ్రూప్
సీఈఓ మార్టిన్ సియోన్ను కలిశారు. భారతదేశానికి పెట్టుబడుల సమీకరణ లక్ష్యంగా ద్వైపాక్షిక ప్రయోజన అంశాలపై కంపెనీ ప్రతినిధులతో ప్రధాని మోదీ చర్చించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కింద దాదాపు 2,400 కోట్ల విలువైన ప్రోత్సాహకాలను పంపిణీ చేయనున్నారు. ఉద్యోగ కల్పనను వేగవంతం చేయడం, ఉపాధి వ్యవస్థీకరణను ప్రోత్సహించడం, ఉపాధిని పెంపొందించడం, అన్ని రంగాలలో సామాజిక భద్రతా పరిధిని విస్తరించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకం PMVBRY అమలులో ఈ ప్రోత్సాహకాల పంపిణీ కీలకమైన ఘట్టంగా నిలవనుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 15 లక్షల ఉపాధి అవకాశాల కల్పనలో ఈ పథకం దోహదపడింది. రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి నిధులు ఈ నెల 20వ తేదీన విడుదల కానున్నాయి. పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్లో నిర్వహించనున్న కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ 23వ విడత నిధులను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. భోపాల్లో కేంద్ర మంత్రి ఈరోజు మీడియాతో మాట్లాడుతూ 9,44 లక్షల మంది రైతులకు 18,880 కోట్ల రూపాయల నిధులను వారి ఖాతాలలో జమ చేయనున్నట్లు తెలిపారు. 28,000 करोड़ रुपए लगभग 9.5 करोड़ किसानों के खाते में अंतरित किए गए और अभी 20 तारीख को फिर 18,800 करोड़ रुपए से अधिक का लाभ हमारे देश भर के किसानों के खाते में ये निधि अंतरित करके दिया जाएगा. PM किसान उत्सव दिवस, जैसा कि आप जानते हैं कि हर 4 महीने में एक बार प्रधानमंत्री जी PM किसान सम्मान निधि किसान के खाते में DVD के माध्यम से डालते हैं. अब 44,42,000 किसानों के खाते में 885 करोड़ रुपए. పారిశ్రామికాభివృద్ధి ఫలాలు పేద మధ్యతరగతి ప్రజలకు అందేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్రంలో ఏర్పాటయ్యే పారిశ్రామిక ఎకో సిస్టమ్ను రూపొందించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర సచివాలయంలో జరిగిన 18వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో వివిధ కంపెనీల ఏర్పాటుకు అనుమతులిచ్చారు. మొత్తంగా 50 కంపెనీలకు సంబంధించి 30,515 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఈ సమావేశం ఆమోదం తెలిపింది. ఈ కంపెనీల ద్వారా మొత్తంగా 29,677 ఉద్యోగాలు రానున్నాయి. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో పెద్ద ఎత్తున పారిశ్రామిక అభివృద్ధి జరుగుతోందన్నారు. ఆక్వా రైతుల సమస్యల పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆక్వా ఫీడ్ ధర కేజీకి 4 రూపాయలు తగ్గించేందుకు తయారీదారులు అంగీకరించారు. కేజీకి ప్రస్తుతం ఉన్న 112 రూపాయల ధర 108 రూపాయలకు తగ్గనుంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో చేపలు, రొయ్యల సాగు రైతులు హర్షం వ్యక్తం చేశారు. ధరల స్థిరీకరణలో భాగంగా ఆక్వా రైతులు తయారీదారులతో కమిటీ వేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. 20 రోజుల్లోగా కమిటీ నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈరోజు జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రి అచ్చెన్నాయుడు, ఉన్నతాధికారులు, ఆక్వా రైతులు, ఫీడ్ తయారీదారులు పాల్గొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పాలన కొనసాగుతోందని రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్ ఒంగోలులో జరిగిన రాష్ట్ర ప్రభుత్వ 2 ఏళ్ల పాలన విజయోత్సవ సంబరాల కార్యక్రమంలో మంత్రులు, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. అభివృద్ధి, సంక్షేమ
సాధించినటువంటి విషయాలను, అభివృద్ధిని, ఒకసారి సంక్షేమాన్ని మనం ఇవాళ చూస్తే ఈ 2 సంవత్సరాల కాలంలో సంక్షేమానికి 7,163 కోట్ల రూపాయలు ఈ కూటమి ప్రభుత్వం పేద మధ్యతరగతి వర్గాల ప్రజలకి అందించింది అని చెప్పి నేను మీకు మనవి చేస్తాను. ప్రకాశం జిల్లా ఒక్క దాంట్లో 7,163 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఖర్చు చేసింది ఈనాడని చెప్పి మీకు మనవి చేస్తాను. అలాగే అభివృద్ధి సంక్షేమం ఒకవైపు ఆలోచన చేస్తూ అభివృద్ధిలో ముందుకు పోవాలని చెప్పే తపనతో అభివృద్ధికి అవసరమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్నటువంటి అనేక శాఖల్లో 3,068 కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చు చేయడం జరిగింది. రాష్ట్రంలో అర్హులైన ప్రతి కుటుంబానికి ఇళ్లను కేటాయించే లక్ష్యంగా రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ పనిచేస్తోందని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి ఈరోజు మీడియాతో మాట్లాడుతూ పక్కా గృహాల నిర్మాణానికి నాంది పలుకుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే 4,50,000 ఇళ్లను ఇప్పటికీ పూర్తి చేసి లబ్ధిదారులకు అందించామని, మరో 4 లక్షల ఇళ్లను త్వరలోనే పూర్తి చేస్తామని వివరించారు. తెలుగుదేశం ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా అత్యధిక ప్రాధాన్యత కలిగిన అంశంగా ఎప్పుడు అధికారంలో ఉన్నా కూడా పరిగణించబడుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. 2014, 2019 5 సంవత్సరాల కాలంలో 8,04,853 ఇళ్లని పూర్తి చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దీనికి ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్కి పూర్తిగా యూనిట్ కాస్ట్ 1,50,000 రూపాయలు, పిఎంఏవై అర్బన్ 2.5 లక్షలు, పిఎంఏవై గ్రామీణ్ 2 లక్షలు, హుదూద్ హౌసింగ్కి 4 లక్షల రూపాయలతో యూనిట్ కాస్ట్గా నిర్ణయం చేసి ఆ రోజు మరి గృహ నిర్మాణం చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దాంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ షేర్, అదేవిధంగా కన్వర్జెన్స్ ఇవన్నీ కూడా కలిపి ఆ యూనిట్ కాస్ట్లో ఇవ్వటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం విస్తరణ పనులను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. రోజురోజుకు పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా వసతులు, సౌకర్యాలను పెంపొందించేలా భూ సమీకరణకు చర్యలు చేపట్టింది. ఈ సందర్భంగా దేవస్థాన కార్యాలయంలో ఈరోజు గృహ యజమానులు, నిర్వాసితులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఆలయ కార్యనిర్వహణ అధికారి వికే సేనా నాయక్, విజయవాడ ఆర్డీఓ వెన్నెల శ్రీను, దేవాదాయ శాఖ అధికారులు పాల్గొని భూసేకరణ పరిధిలోనికి వచ్చే గృహ నిర్వాసితులతో ముఖాముఖి మాట్లాడారు. గృహ నిర్వాసితుల వినతులకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో ఉమ్మడిగా స్థల పరిశీలన చేయనున్నట్లు తెలిపారు. అమ్మవారికి అర్థమైందా? అలా చెప్తూ అమ్మవారి తరఫున మేము సర్వీస్ చేస్తున్నాం కాబట్టి మీకు అన్యాయం చేయం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై ఆత్మకూరు నియోజకవర్గంలో ఆర్డీఓ బి పావని ఈరోజు సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వచ్చే నెల 14వ తేదీ వరకు కొనసాగుతోందని, సెప్టెంబర్ 22వ తేదీన ఓటర్ల తుది జాబితా ప్రచురితమవుతోందని తెలిపారు. ఆత్మకూరు నియోజకవర్గంలోని 6 మండలాల్లో 2,17,309 మంది ఓటర్లు ఉండగా 278 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. సర్వే కోసం వచ్చిన సిబ్బందికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. తిరుపతికి మరో ప్రతిష్టాత్మక విద్యాసంస్థ తరలిరానుంది. మైసూరుకు చెందిన జేఎస్ఎస్ మహావిద్యాపీఠం ఆధ్వర్యంలో తిరుపతిలో జేఎస్ఎస్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఆఫ్ క్యాంపస్ ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఉండవల్లిలోని నివాసంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి జేఎస్ఎస్ మహావిద్యాపీఠంలోని ఈ రోజు అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 20,000కు పైగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. రాష్ట్రంలోని ప్రతిభావంతులైన విద్యార్థులు, పరిశోధకులు ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా ఈ సంస్థ తోడ్పాటును అందించనుంది.
ఇప్పుడు ఒక చిన్న విరామం. మళ్ళీ ఆలస్యమా? మా అమ్మాయిది కొత్త అకౌంట్, ఇంకా నా కేవైసీ కూడా అప్డేట్ చేయాలి. నేను ఇక్కడ నూడిల్స్ చేస్తున్నాను, నువ్వేమో సాకులు వెళ్తున్నావా? ఇదైతే బొత్తిగా టక్కున చేసే పని. ఎలా? ఒకవేళ కేవైసీలో ఎటువంటి మార్పు లేకపోయినా లేదా కేవలం అడ్రస్ మారినా అప్పుడు రిజిస్టర్ మొబైల్, ఈమెయిల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా లెటర్ ద్వారా సెల్ఫ్ డిక్లరేషన్ చేయి. మరి మార్పులు ఉంటాను ఇంట్లో కూర్చొని వీడియో కేవైసీ, ఆధార్, ఓటీపీ, ఈ కేవైసీతో అప్డేట్ చేసుకో, అంతే. ఇదైతే నూడిల్స్ చేయడం కన్నా సులువైనది. ఇప్పుడే వస్తాను. ఆర్బీఐ అంటుంది. కేవైసీ సురక్షితమైన బ్యాంకింగ్ కి తొలి అడుగు. వ్యవసాయ శాస్త్రవేత్తల ఆవిష్కరణలను రైతులకు చేరవేసే దిశగా కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఈరోజు గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులతో సమీక్షించిన అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ జిల్లాలో రైతుల విత్తన అవసరాలలో కనీసం 50% ఆంగ్రూ నుండి ఇవ్వాలని సూచించినట్లు తెలిపారు. అలాగే డ్రోన్ల వినియోగం, వ్యవసాయ యాంత్రీకరణపై మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారు. అంటే 80,000 ఎకరాలకి ఎన్జీ రంగా యూనివర్సిటీ ద్వారా సీడు తయారు చేసి ఇచ్చే విధంగా టార్గెట్ చేస్తానన్నారు. 70,000 ఎకరాల్లో కాటన్ వేస్తా ఉన్నారు. కాకపోతే నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి కనీసం 20 నుంచి 30,000 ఎకరాలకి సీడ్ ఇచ్చే విధంగా ప్లాన్ చేయమని చెప్పాము. అది కూడా వర్క్ చేస్తున్నారు. ఇందులో NBG 1267 దీనివల్ల క్రాప్ సైజు పెరిగి హైట్ పెరిగి పికింగ్ కి ఈజీ అవుతుందని చెప్తారు. అంటే 20% ఈల్డ్ పెరుగుతుంది. మ్యాసివ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ తోటి పెస్టిసైడ్స్ తగ్గించే మెకానిజం ఒకటి, ఎక్సెసివ్ గా ఇంక్లూడ్ చేసి టోటల్ కాస్ట్ రిడక్షన్ చిల్లీస్లో చేయాలనేటువంటి ఒక ఆలోచన తీసుకున్నాం. ఒక మెగా మెకనైజేషన్ మేళా లామ్ యూనివర్సిటీలో పెడతా ఉంటున్నారు అరౌండ్ 22 to 24. డ్రోన్ పైలట్ ట్రైనింగ్ ప్రతి గ్రామంలో డ్రోన్ అవైలబుల్ ఉండే విధంగా కూడా ప్లాన్ చేయమన్నాం. అది కూడా వర్క్ చేస్తూ ఉన్నారు. 12 ఏళ్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనలో దేశం అభివృద్ధి దిశగా పయనిస్తోందని అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. దూరదర్శన్తో ఈరోజు ఆయన ప్రత్యేకంగా మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోదీ నాయకత్వంలో స్వచ్ఛ భారత్, జల్ జీవన్ మిషన్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన వంటి 160 పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజా ప్రతినిధులు మరింత క్షేత్రస్థాయిలోనికి తీసుకువెళ్లాలన్నారు. 4,399 రోజులు మన 10వ తేదీకి జూన్ 10వ తేదీకి కంప్లీట్ చేసి భారతదేశంలో ఎన్నికైన ప్రధానమంత్రిగా ఒక సరికొత్త రికార్డు సృష్టించడంతో పాటు ఇవాళ వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఒక పక్క ఆధునిక భారతదేశాన్ని నిర్మాణం చేస్తూ మరొక పక్క ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ ప్రధానమంత్రిగా అత్యద్భుతమైన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ 12 సంవత్సరాలలో అనేక కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువైన ప్రధానమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క నరేంద్ర మోడీ గారు మాత్రమని తెలియజేస్తూ ఉన్నా. ముఖ్యంగా వారు నిర్మాణం చేసిన ఆధునిక భారతదేశంలో స్వచ్ఛ భారత్ కానీ, లేదా రైతుల సంక్షేమం కానీ, మహిళా సాధికారత కానీ, యువతకు ప్రోత్సాహం కానీ, స్కిల్ డెవలప్మెంట్ కానీ, డిజిటల్ ఇండియా కానీ, ఇటువంటివి సరికొత్త ఆలోచనలతో ముందుకు వెళుతున్న నేపథ్యంలో దాదాపు 160 సంక్షేమ పథకాలని ప్రజలకు అందించాలనే లక్ష్యంతో వారు ముందుకెళ్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలని స్పష్టంగా గ్రామాల్లో ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది, అవగాహన చేయాల్సిన అవసరం ఉంది. 4,399 రోజులు ఏకదాటిగా ఎన్నికైన ప్రజాప్రతినిధిగా, ప్రధానిగా ఎన్నికైన ప్రధానమంత్రి గారికి 12 సంవత్సరాల పాలన పూర్తయిన సందర్భంగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్ వేగంగా అభివృద్ధి చెందుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కేంద్ర ప్రభుత్వ పథకాల నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాధవ్ మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రానికి రాని విధంగా 2 ఏళ్లలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కు వచ్చాయన్నారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం 35,000 కోట్ల రూపాయలు ఇచ్చిందని, అసాధ్యం అనుకున్న విశాఖ రైల్వే జోన్ను ప్రధాని నరేంద్ర మోదీ సాధ్యం చేశారన్నారు. జన కళ్యాణ యోజనల పేరు మీదట అనేక రకాల పథకాలను ఆయన ప్రవేశపెట్టడం జరిగింది. సుమారు 160 పైగా పథకాలు ప్రవేశపెట్టాడు. ఇవన్నీ కూడా పేద ప్రజల్ని, అంటే చిట్ట చివరి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అంత్యోదయ ఆలోచనతో ప్రవేశపెట్టడం జరిగింది. అది 24 రూపాయలు అయింది. కేవలం 24 రూపాయలు మీరు సంవత్సరానికి కడితే, అంటే నెలకి 2 రూపాయలు కడితే మీ అందరి తలకాయల మీద 2 లక్షల ప్రమాద బీమా, అలాగే 484 రూపాయలు కడితే
మీకు 2 లక్షల రూపాయలు జీవిత బీమా, ప్రధానమంత్రి జీవన జ్యోతి యోజన. అలాగే ప్రతి వ్యక్తికి కూడా వాళ్ళ పెన్షన్ వాళ్లే సంపాదించుకునే విధంగా 18 సంవత్సరాలు నిండే వ్యక్తికి 40 సంవత్సరాల లోపు కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం 12 ఏళ్ల పాలన, రాష్ట్రంలో 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కృష్ణా జిల్లా మచిలీపట్నం గూడూరు మండలంలో జిల్లా స్థాయి విజయోత్సవ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్, పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ దూరదర్శన్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలను మంజూరు చేసిందన్నారు. ఈరోజు అభివృద్ధి, సంక్షేమం, పెట్టుబడులు వెల్లువలుగా వస్తూ ఉన్నాయి. సూపర్ 6 సూపర్ హిట్ అయింది. అన్ని వ్యవస్థల్ని కొట్టుకుంటూ వెళ్ళారు. అన్ని వ్యవస్థల్ని గాడిలో పెట్టుకుంటూ వస్తున్నారు. నిరంతరం 24/7 చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు నిరంతరం ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని సువర్ణాంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నాగపూర్లోని అంబాజరీలోని యంత్ర ఇండియా లిమిటెడ్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో అత్యాధునిక 10,000 టన్నుల అల్యూమినియం ఎక్స్ట్రూషన్ ప్రెస్కు రేపు భూమి పూజ చేయనున్నారు. ఈ ప్రాజెక్టు రక్షణ, ఏరోస్పేస్ అనువర్తనాల కోసం భారీ, అధిక బలంతో కూడిన ఖచ్చితమైన అల్యూమినియం మిశ్రమ లోహ ఎక్స్ట్రూషన్లను ఉత్పత్తి చేయనుంది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు భారతదేశ రక్షణ తయారీ వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించనుందని తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతకు మద్దతుగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రపంచ ఏఐ పాలనా సదస్సు న్యూఢిల్లీలో ఈరోజు ప్రారంభమైంది. ఈ వేదికగా సురక్షితమైన, బాధ్యతతో కూడిన ఏఐ వినియోగంతో పాటు ఆవిష్కరణలను ప్రోత్సహించే సమతుల్య విధానాలను నిర్మించేలా ఏఐ నియంత్రణ అంశాలపై అంతర్జాతీయ న్యాయ నిపుణులు, విధాన రూపకర్తలు, పారిశ్రామికవేత్తలు చర్చిస్తారు. ఏఐ గవర్నెన్స్ 7 సూత్రాల ప్రాతిపదికగా జవాబుదారీతనం, పారదర్శకత, నియంత్రణపై భారత్ అనుసరించే ప్రత్యేక విధానాన్ని ప్రముఖంగా చర్చిస్తారు. స్వయం ప్రతిపత్తి గల ఏఐ వ్యవస్థలతో హాని జరిగినప్పుడు చట్టపరంగా ఎవరు బాధ్యత వహించాలి అనే అంశంపై కూడా నిపుణులు ఈ సదస్సులో విశ్లేషిస్తారు. హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్ బిజినెస్ కంపెనీలకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. వంట తయారు చేయడం కోసం తుప్పు పట్టిన, విరిగిన, రంగు వేసిన, పాడైన కత్తులను వాడకూడదని స్పష్టం చేసింది. ఆహార పదార్థాలు కలుషితం కాకుండా ఉండేందుకు FSSAI పరిశుభ్రత ప్రమాణాలను కఠినతరం చేసింది. వంటగదుల్లో ఉపయోగించే కత్తులు, కటింగ్ బోర్డులు, ఇతర పరికరాలు శుభ్రంగా, మంచి స్థితిలో ఉండాలని సూచించింది. తుప్పు పట్టిన లేదా దెబ్బతిన్న పరికరాలను వంట చేయడం కోసం ఉపయోగించడం వల్ల ఆహారంలో హానికరమైన కణాలు కలిసే ప్రమాదం ఉందని హెచ్చరించింది. రెస్టారెంట్లు, హోటళ్లు, కేటరింగ్ యూనిట్లు, ఫుడ్ ప్రాసెసింగ్ కేంద్రాలు ఈ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సన్నాహాలు ఊపందుకుంటున్నాయి. యోగా దినోత్సవానికి ఆరంభ సూచికగా దేశ విదేశాల్లోని పలు ప్రాంతాల్లో విభిన్న యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు ఔత్సాహికులు యోగాను ఒక జీవన విధానంగా స్వీకరిస్తున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం కోసం జర్మనీ సన్నద్ధమవుతోంది. బెర్లిన్ నుండి జర్మనీలోని నగరాల వరకు యోగా ఔత్సాహికులు, ప్రవాస భారతీయులు స్థానిక సంఘాల యోగా అభ్యాసాన్ని వేడుకగా జరుపుకోవడానికి ఏకమవుతున్నారు. ఈ నెల 21వ తేదీన జరిగే వేడుకలకు 500 మందికి పైగా పాల్గొంటారని అంచనా వేస్తున్నారు.
హిమాచల్ ప్రదేశ్లోని చంబా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బొలెరో వాహనం లోయలో పడి 7 మృతి చెందారు. మస్రుండ్ హమాల్ రహదారిపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వాహనం అదుపు తప్పి లోయలో పడిపోయింది. మృతుల్లో డ్రైవర్తో పాటు 3 మహిళలు 3 పురుషులు ఉన్నారు. వారు ఓ మతపరమైన వేడుకకు హాజరై తిరిగి ఇంటికి వెళ్తూ ఉండగా ఈ దుర్ఘటన జరిగింది. ఘటనా స్థలికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది మృతదేహాలను వెలికితీశారు. మారుతున్న కాలంతో పాటు అంతరించిపోతున్న స్థానిక కళాకారుల నైపుణ్యాలను కాపాడటం, వారి ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడం కోసం భారత ప్రభుత్వ వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ భౌగోళిక గుర్తింపు GI ట్యాగ్లను అందజేస్తోంది. బీహార్కు గర్వకారణంగా ఆ రాష్ట్రానికి చెందిన ప్రఖ్యాత పాతర్కట్టి రాతి కళకు దాని కళాకారుల శతాబ్దాల నాటి హస్తకళా నైపుణ్యానికి గుర్తింపుగా ప్రతిష్టాత్మకమైన GI ట్యాగ్ లభించింది. ఈ శిల్పకళలో ప్రధానంగా గట్టిదైన నల్ల గ్రానైట్ రాళ్లను ఉపయోగిస్తారు. ఎటువంటి యంత్రాల సహాయం లేకుండా కేవలం చేతులతో సుత్తె, ఉలి ఉపయోగించి రాళ్లను అందమైన శిల్పాలుగా మలిచే ఈ అరుదైన కళ ద్వారా దేవుని విగ్రహాలతో పాటు రోకళ్ళు, కుండలు, ప్లేట్లు, గిన్నెలు వంటి గృహాలంకరణ, వంటగది వస్తువులను తయారు చేస్తారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా 5వ రోజు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ చమురు ధరల తగ్గుముఖం పట్టడం, అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదరడంతో కొనుగోళ్ల దన్నుతో సూచీలు రాణించాయి. ఈ క్రమంలోనే సెన్సెక్స్ ఓ దశలో 300 పాయింట్ల మేర రాణించగా నిఫ్టీ 24,100 ఎగువన ముగిసింది. ఈ ఉదయం 77,131 పాయింట్ల వద్ద స్వల్ప లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ ఇంట్రాడేలో 77,492 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరకు 254 పాయింట్ల లాభంతో 77,409 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 82 పాయింట్ల లాభంతో 24,168 వద్ద ముగిసింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ₹94.34 వద్ద స్థిరపడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశాలను 1800117800 నెంబర్కు ఈ నెల 26వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియచేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. और जन जन से सीधा जुड़ाव, साथ आते हैं करोड़ों दिल और होती है देश के छोटे. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 2047 నాటికి వికసిత భారత్ నిర్మాణానికి మరింత నిబద్ధతతో కలిసి పనిచేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపు. ప్యారిస్లో వివాటెక్ 2026 సదస్సులో పాల్గొన్న ప్రధాని మోదీ. పారిశ్రామికాభివృద్ధి ఫలాలు పేద మధ్యతరగతి ప్రజలకు అందేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశం. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన ప్రోత్సాహకాలను రేపు అందించనున్న ప్రధాని మోదీ. ఈ నెల 20న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి నిధుల విడుదల. 9,44,00,000 మంది రైతులకు లబ్ధి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.